నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అమరావతిని లక్ష్యంగా చేసుకుని నిత్యం విమర్శలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతోనే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమను నిర్లక్ష్యం చేస్తూ అమరావతిపై అనవసర ఆరోపణలు చేయడం దుర్మార్గమని రైతులు మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మాట్లాడటం ద్వారా జగన్ మరొకసారి తన వైఖరిని బయటపెట్టుకున్నారని తెలిపారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా కొనసాగటం ఖాయమని, ఎన్ని విమర్శలు చేసినా తమ ఉద్యమం ఆగదని రాజధాని రైతులు స్పష్టం చేశారు. అభివృద్ధికి అడ్డుపడే శక్తులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాల అవగాహన లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ పాస్ పుస్తకాలు QR కోడ్తో సహా అప్పుడే 2015లోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. డేట్తో సహా ఉన్నాయి. ఇంత పట్టాగా ఇంత పర్ఫెక్ట్గా ఉన్న పాస్ పుస్తకాలనే మీ రీసర్వే పేరుతో తారుమారు చేసి స్థానికంగా ఉన్న నాయకులు 20 సెంట్లు తగ్గించి మళ్ళీ ఆన్లైన్లో చూపించడం, మీరు చేసిన రీసర్వేకి ఇదే సజీవ సాక్ష్యం అని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అమరావతిని 5 సంవత్సరాల పాటు కాలకేయుడిలాగా నిర్వీర్యం చేసి అమరావతి మీద విష ప్రచారం చేసి బ్రతికాడు. ఇప్పటికీ కూడా చంపపెట్టాలని తీర్పు వచ్చినా కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీడియా ముందుకు రావాలంటే అమరావతి మీద ఏదో ఒక నిందలు వేయాలి. ఇక ఆల్రెడీ ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చోండి. కట్టే వాళ్ళకి ఎందుకు మీరు మధ్యలో వచ్చి చిచ్చు పెట్టేది? అమరావతికి ఒక్క రూపాయి కూడా తేవడం చేతగా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడతాడు ఏంటి, తమ వారి సంస్థలకు కారు చౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఇంత మించి నీకు ఇంకేం దొరకట్లేదా? రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. అసలు నీ వల్లే కాదు కదా రాజధాని కట్టడం అనేది. లేదా అమరావతి నిర్మాణాలు కంప్లీట్ చేయడం 5% నీకు చేత కాదు కదా. నీకెందుకు అమరావతి నిర్మాణాల గురించి? అంత బాధ్యత గల పౌరుడివే అయితే నీ నియోజకవర్గం నిన్ను గెలిపించారుగా, పోయి అసెంబ్లీలో కూర్చో, అసెంబ్లీలో ఏడు, నీకేమైనా సమస్యలుంటే అక్కడ చెప్పు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన కళాకారిణి సాయి భవతి రూపొందించిన నేతాజీ చిత్ర రూపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దేశభక్తిని ప్రతిబింబించేలాగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాకృతి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. నేతాజీ చిత్రాన్ని సుమారు 3330 రంగుల కుందన్ రాళ్లతో ఎంతో నైపుణ్యంతో తయారు చేసినట్టు సాయి భవతి తెలిపారు. అద్భుతమైన శిల్ప నైపుణ్యం, ఓర్పు, సృజనాత్మకతతో ఈ కళాకృతిని రూపొందించినట్లు ఆమె చెప్పారు. నేతాజీ త్యాగాలు, దేశభక్తి భావనలకు గుర్తుగా ఈ చిత్రాన్ని రూపొందించానని సాయి భవతి పేర్కొన్నారు. ఈ అరుదైన కళాకృతి నంద్యాలకే కాకుండా దేశవ్యాప్తంగా కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ బొమ్మను తయారు చేశాను. అతి చిన్న రంగురాళ్లతో ఈ బొమ్మను తయారు చేశాను. గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను తయారు చేశాను. మా గురువు గారికి ధన్యవాదాలు. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చిన్న రాళ్ళు అంటే రంగురాళ్ళతో అంటే 0.3 సైజు రంగురాలను డ్రాయింగ్ చార్ట్ మీద అంటే 10 అంగుళాల పొడుగు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద క్రమంగా అతికిస్తూ నేతా చిత్రాన్ని తయారు చేసింది. దాదాపు 3330 రంగురాళ్ళు వాడిస్తున్నారు. చాలా అద్భుతంగా చేసింది. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించలేకనే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇటువంటి రాజకీయ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు? పోటీ ఎవరు పడలేకపోతున్నారు? ప్రజలు ఎన్నిసార్లు ఎవరికి అవకాశం ఇచ్చారనే సంగతి కూడా గమనించాలి. రాష్ట్రం ఎప్పుడు కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం వచ్చింది.
ఈ రాష్ట్రాన్ని జీతాలు ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ఒక దుర్మార్గమైన పరిపాలనకు రాష్ట్రం అవ్వబట్టి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా అయ్యింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలుసు, సర్ప్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నారు. అనేక లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యేవి. ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్లో జరిగాయి? వాళ్ళ హయాంలో జరిగాయి. 18 నెలలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక రిమార్క్ చూపించండి. వైద్య కళాశాలలో కాపింగ్, మాల్ ప్రాక్టీస్లకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు నైతిక విలువలతో బాధ్యతాయుతంగా చదువుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వైద్య రంగంలో విశ్వసనీయత పెంచేందుకు ఈ చర్యలు అవసరం తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో, మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ హాల్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎక్కువ సంఖ్యలో కూడా అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఉండాల్సిన అవసరం ఉండేది. రెండోది, గతంలో ప్రతి కాలేజ్ కూడా పరీక్షల నిర్వహణని రికార్డింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సీడీల రూపంలో కానీ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపించేవాళ్ళు. ఆ రికార్డింగ్లో సరైన పద్ధతి పాటించేవారు కాదు, లేదా క్వాలిటీ కూడా ఉండేది కాదు. ఇవాళ అట కాకుండా ఇవాళ హై క్వాలిటీ రికార్డింగ్ జరగడం, ఇక్కడే క్లౌడ్లో కూడా ప్రతిదీ స్టోర్. శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణ పనుల్ని నగర మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ రైల్వే పోర్షన్ డెమాలిష్ ప్రారంభమయ్యాయని తెలిపారు. శంకర్ విలాస్ కి సంబంధించిన రైల్వే పై వంతెనను తొలగించడానికి 17 మంది ఉన్నతాధికారుల సంతకాలు కావాలని తెలియజేశారు. దీనికి సంబంధించి 2 నెలలకు పైగా తీవ్రంగా కృషి చేస్తే ఈ అనుమతులు సాధించామని ఈ సందర్భంగా తెలియజేశారు. 2025 జులైలో మేము తొలగింపులు ప్రారంభించాం. తిరిగి 2027 జులైకి తిరిగి కొత్త వంతెనను 1 నెల ముందే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి 1 టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాము, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు. ఇది నంబర్ 1. ఇది
మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే, రెండోది ఈ సర్వే చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. శంకర్ విలాస్ వద్ద గల రైల్వే పోర్షన్ డెమాలిష్ పనుల్ని స్థానిక మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారని మాట్లాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. పూర్తి వివరణ ఇవ్వకుండా జగన్ సగమే చెప్పి వదిలివేశారని మండిపడ్డారు. అసలు ఏం జరిగిందో ప్రజలు కూడా తెలుసుకోవాలని అన్నారు. ల్యాండ్ రీసర్వే అంశంలో 3 కాంపోనెంట్లు ఉన్నాయని, అందులో మొదటిది ల్యాండ్ సర్వే రీసర్వే అని తెలిపారు. అందులో భాగంగా చాలా గ్రామాలు సర్వే చేశారని, ఇలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇంటెన్సివ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత నిధులు అందిస్తుందని చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అరండలపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి కోసం లోకేష్ చేపట్టిన చొరవ అభినందనీయమని అన్నారు. లోకేష్ తనను తాను చెక్కిన శిల్పమని, లోకేష్ పేరు చెబితే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. కేక్ కట్ చేసి పేదలకి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నారా లోకేష్ గారు గురించి చెప్పాలంటే
తనని తాను చెప్పుకున్నటువంటి శిల్పం నారా లోకేష్ గారు. అవహేళన చేశారు ఆయన చూసి, అవమానాలు చేశారు లోకేష్ గారిని చూసి, వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి హననం చేశారు లోకేష్ గారిని చూసి. కానీ ఈరోజు ఎవరైతే వ్యక్తిగత హననం చేశారో వారి యొక్క తల్లిని తనని బాధించి వేధించారో వాళ్ళందరి గుండెల్లో లోకేష్ గారు నిద్రపోతూ ఉన్నాడు. ఎవరైతే మాట్లాడారో ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు మాజీలైపోయి ఇళ్లలో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నిద్ర పట్టనటువంటి పరిస్థితి. లోకేష్ గారి పేరు వింటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటే తప్ప నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఉంది. నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు, కానీ లోకేష్ గారు 2 రకాలుగా బాధ్యతలు అత్యంత అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1 కోటి మంది సభ్యత్వాన్ని చేసినటువంటి ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కార్యకర్తల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఒక 100 రూపాయలు ఇన్సూరెన్స్ సభ్యత్వం కనుక ఉంటే దానితోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ మంగళగిరిలో అంజుమన్ స్థలం లీజుకి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన మరింత ఉధృతమైంది. ఇందులో భాగంగా శుక్రవారం మసీదుల వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. సేవ్ అంజుమన్ సేవ్ వక్ఫ్ ప్రాపర్టీ పేరుతో చేపట్టిన సంతకాల సేకరణకు మైనార్టీల నుంచి అనూహ్య స్పందన లభించింది. మైనార్టీల ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. విడతల వారీగా ఉద్యమాలు ఉధృతం చేసి అంజుమన్ స్థలం దోపిడీకి గురి కాకుండా కాపాడుకుంటామని చెప్పారు. ఈ ఉద్యమంలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి చెప్పిన ప్రకారంగానే మరి ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ డెవలప్మెంట్ అనే పేరుతో ఈరోజు 71.57 ఎకరాలని మరి కాచేస్తున్నారు. ఆ విషయంలో అంజుమన్ ఇస్లామియాకు సంబంధించిన ప్రాపర్టీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు ప్రతి మసీద్ దగ్గర, ఎందుకంటే ఈరోజు జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి దీని గురించి అవేర్నెస్ గత నెల నుంచి ఎలాగో చేస్తున్నాము. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మేము కూడా దీంట్లో భాగ్యస్వాములు అవుతాం. ఎందుకంటే రేపటి రోజు దేవుడికి మేము సమాధానం చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికోసం ఏ లక్ష్యానికి మరి ఈరోజు సంతకాల సేకరణ చేస్తున్నామో దాన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసే విధంగా మేము అందరం పోరాడతాము. అలాగే ఈ సంతకాల సేకరణ రేపు ఎల్లుండి అలాగే మరి 26th వరకు ఈ సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో, ఇక్కడ ఉన్న 2 నియోజకవర్గాల్లో ప్రతి మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తాము. దీన్ని ఆపటానికి ఎంత దూరమైనా వెళ్తాము. మేము అందరం కలిసికట్టుగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని ఆపుతామని చెప్పి మరి మీడియా ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా కోరుతుంది ఒకటే, 30వ తారీఖున ఈ జుమ్మా కాకుండా నెక్స్ట్ జుమ్మా 30వ తారీఖున 2 గంటలకి మన రమేష్ హాస్పిటల్ దగ్గర మరి అంజుమన్ ఈద్గా దగ్గర నుంచి మొదలెడుకొని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి పార్టీలకి అలాగే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా రమ్మని కోరుతున్నాము. ఎందుకనంటే మనం అందరం చేయి కలిపితేనే ఏదైనా సాధించగలమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 1 కోటి సంతకాల్లో ఎలాగ నిరూపించారో అదేవిధంగా దీంట్లో మీరందరూ మద్దతుగా మరి మైనారిటీలకి ఈరోజు అండగా రావాల్సిందిగా ప్రతి ఒక్క షేక్ వలీ ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ అన్నారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నారా లోకేష్ కి ఏఏవైఎఫ్ గా మేము గుర్తు చేస్తాం. నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం కోరుతూ ఈ నెల 30న హలో యువత చలో
విజయవాడ. టీడీపీ కండవ కప్పుకున్న వారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. మాది కుటుంబ పార్టీ కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. తమ్ముళ్లు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి. జనవరిలో జాబ్ క్యాలెండర్ బాధ్యత నాది అని నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏమైంది? 2 జనవరిలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మిస్టర్ నారా లోకేష్ చెప్పాలని తెలియజేశారు. నారా లోకేష్ తాత ఖర్జూర నాయుడు ఆస్తులు, హెరిటేజ్ ఆస్తుల్ని అమ్ముకోవాలి, కానీ ప్రభుత్వ ఆస్తుల్ని రూపాయికి ఉచితాలకు ఇస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చారు. ఈనాడు ఆ మాటను మర్చిపోయారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సమాఖ్య ఏ వైపుగా పిలిపిస్తున్నాము. నిరుద్యోగ రణబేరీ కార్యక్రమంతో మినిస్టర్ నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఆనాడు పాదయాత్రలో పాల్గొన్న నీ యొక్క అనుచరులకి, నీ యొక్క పార్టీ నేతలకి, నీ యొక్క కార్యకర్తలకి వివిధ కార్పొరేషన్లు చైర్మన్ల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాది కుటుంబ పార్టీ కాదని చెప్తూనే ఆయన పెద్దన్న ఆయన అన్న నాగబాబు గారికి కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ నిరుద్యోగుల్ని మర్చిపోయారు. ఆనాడు చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, జగన్మోహన్ రెడ్డిలా పారిపోమని చెప్పావు. మరి ఈనాడు 2వ జనవరి వచ్చింది, ఎవరు పారిపోయారు? మిస్టర్ నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాము, మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. నువ్వు పారిపోయావు 2 సంవత్సరాల నుంచి. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రాసి పెట్టుకున్నాము, సేవ్ చేసి పెట్టుకున్నాము. రేపు 30వ తారీఖు వందలాది మందిగా మీ ఇంటి దగ్గరికే రాబోతా ఉన్నాము చలో విజయవాడ పేరుతో. మరి నువ్వు ఎవరు సమాధానం చెప్తావు? మిస్టర్ నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ 2 సంవత్సరాలు విడుదల చేయలేదు కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఈ నెల 30వ తేదీ లోపు నువ్వు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే సరే, లేకపోతే జనవరి 30వ తారీఖున చలో విజయవాడ దిగ్బంధనం చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు పోరాటం చేస్తాము. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు 2,35,000 కోట్ల రూపాయలు మేము సంపద సృష్టించామని చెప్తా ఉన్నారు. సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. మరి దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నారు? పీపీపీ పేరుతో మీ యొక్క బినామీలకి ఏదైతే కాలేజీలందరూ మీ యొక్క బినామీలు ఉన్నారో, భరత్ గారు మీ అల్లుడు గారు ఎంపీ గారు ఉన్నారు, ఆయన కాలేజీలో పీపీపీ విధానాన్ని పేద ప్రజలకు పెట్టండి. మీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు బాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి కూడా ఉద్యోగం ఎక్కడా అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తాన్ని పెద్దపేటేస్తాం. 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ అన్న నాగబాబు గారికి ఉద్యోగం ఇప్పించారులే కానీ మీకు అందరం ఎక్కించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా పెడుదావు పట్టించే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు అధికారం రాకముందు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతారన్నారు. ఎక్కడ మీరు ఉక్కుపాదం మోపారు? ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మత్తులో మునిగి తేలే విధంగా ఇప్పుడున్న మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా దేనికి బానిస అవుతారని అఖిల భారతీయ జనసమాఖ్యగా మేము తెలియజేస్తాను. తక్షణమే మీరు ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా 2 జనవరి పోస్టులు వచ్చినాయి. ఎక్కడిచ్చారు మీరు జాబ్ క్యాలెండర్? తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఇప్పుడు రేపు మీరు దీని గురించి విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర అఖిల భారతీయ జనసమాఖ్య అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా భవిష్యత్తులో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిందని ఇప్పుడు 30వ తారీఖున అఖిల భారతీయ జనసమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ఈరోజు మన నవ యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనిక్కల రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముంబైలోని అంధేరి వెస్ట్ నందు గల జీవన్ ఆశా
వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ మరియు నారా లోకేష్ గారి అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే. ఇవాళ మేము బాంబేలో మీటింగ్లో ఉండటం వల్ల ఈ ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం చేస్తాం. మీ యొక్క స్ఫూర్తితో కమ్యూనిటీకి తిరిగి ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోనే మేము ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో జీవన్ ఆశ ఈ ప్లేస్లో మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ ఆనందం పంచుకోవాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తాం. మీ జీవితంలో మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్య, విజయాలు మరింత ఎదగాలి, ఉండాలి అని కోరుకుంటూ మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో యువ నాయకులు, ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పొన్నూరు రోడ్లోని తన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తన పుట్టినరోజును సైతం లెక్క చేయకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు మంత్రి లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రజలే కాకుండా సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అహో అనిపించేటువంటి విధంగా నిబద్ధతతో, కష్టంతో, ఓపికతో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో గతంలో మెగా డిఎస్సి పేరుతో ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే ఈరోజు డిఎస్సి చెప్పి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు 16,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు ఒక పక్కన విధ్వంసం నుంచి మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు దేశ అంతర్జాతీయ కంపెనీలను ఈరోజు రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్ దగ్గర నుండి ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ సర్వీసులన్నింటినీ కూడా మన మొబైల్లో తీసుకొని వచ్చి వినూతనమైనటువంటి పద్ధతిలో ప్రజారంజక పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఎక్కడ కూడా మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటోలు లేకుండా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు దావోస్ లాంటి నగరంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేటువంటి క్రమంలో ఒక పక్కన 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచనతో పాటు సంక్షేమ వారధిగా ఈరోజు, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తూ యువకులకు ఆశాజ్యోతిగా ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తప్పకుండా రాష్ట్రంలో ఒక రాజకీయ భవిష్యత్తుగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక దిక్సూచిగా మనందరం కూడా మాట్లాడుకోవచ్చు. అటువంటి మహానాయకుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా అలాగే ప్రజలు ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక వేడుకగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఒక నూతన స్ఫూర్తితో మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడవాడలా కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ రథసారథి, జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న నగరంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కలిసి వారి జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ భగవంతుడు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారు మంచి ఆరోగ్యం, ఆయుష్, అష్టవిచారాలు ఇచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో అంతకుముందు గతంలో మేము అధికారంలో లేనప్పుడు వారు ఏ విధంగా యోగాలం పేరిట ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మా తెలుగుదేశం పార్టీ విజయానికి, కూటమి ప్రభుత్వం విజయానికి ఏ విధంగా పాల్పడ్డారో
మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వారి కష్టం వల్లనే అధికారంలోకి వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో మా కార్యకర్తలందరికీ కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా చంద్రన్న బీమా కానివ్వండి, ఇంతకుముందు ఇన్సూరెన్స్ 5 లక్షలకు వచ్చింది. అట్లాగే ఎవరైనా పార్టీ కార్యకర్తలు జబ్బు బారిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏ విధంగా చేస్తున్నాం, అట్లాగే అనేక రకమైన సంక్షేమం, అభివృద్ధి. ఆయన ఐటీ శాఖ మంత్రులుగా వచ్చిన తర్వాత 1 కోటి సభ్యత్వాలు చేయించిన ఈ పార్టీకి ఈ యొక్క దేశంలో లేని విధంగా తీర్చిదిద్దింది నారా లోకేష్ గారు. వారికి ఇట్లాంటి 1 కోటి సభ్యత్వాలు చేయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మంత్రివర్గంలో ఒక సహచర మంత్రిగా ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండాదండా ఉండి ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు, మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చారు. అట్లాగా ఐటీలో అనేక రకమైన కొత్త ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ దగ్గర నుంచి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ఎంతోమందికి యువతకి ఉపాధి కల్పిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.